బెజవాడ పేరు తలవగానే గుర్తొచ్చే పేరు వంగవీటి మోహనరంగ. వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ, తాడి శాకుంతల, హైకోర్టు అడ్వకేట్ సభ్యులు కన్న రజని, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మన్మథరావు, కొనుకు రాజశేఖర్, అధికార సంస్థ అధికారవేత్త విజయబాబు, బీజేపీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, గాలి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఉపన్యసిస్తూ రంగగారి స్మృతులను, ఆయన చేసిన అనేక కార్యక్రమాలను గురించి, ఆయన పోరాట స్ఫూర్తిని తలుచుకుంటూ నివాళులర్పించారు. గురించి ఏమైనా మాట్లాడాల్సి వస్తే మా వాళ్ళు ఇస్తారండి అంటే, నాకు మీరు ఇవ్వాల్సినటువంటి దక్షిణ, గురుదక్షిణ లేకపోతే అభిమానం ఏమన్నా ఉందంటే రంగా గారి ఫోటోలకి దండేయడమో, రాధాబాబుకి దండేయడమో కాదు. ఒక తప్పు చేసిన పోలీసుని ఎత్తి లోపలేయండి, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా. ఒక గట్టి ప్రభుత్వం, అరాచకపు ప్రభుత్వాన్ని నిలదీసి క్వశ్చన్ చేయండి, అది రంగా ఆదర్శం. ఈ రెండు చేయండి చాలు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే అన్నారు. మరి రంగా గారి అభిమానులు, పోటుగాళ్ళైనటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడప్పుడు తెచ్చుకున్నటువంటి ముష్టేసిన మినిస్ట్రీలు ఎంతమంది రంగా గారి ఆదర్శాన్ని కాపాడారండి? సిగ్గుండాలి. ఈరోజు ఒక అన్యాయంగా ఒక ఆడబిడ్డ నడి రోడ్డు మీద చంపబడితో, చావబడితో, అత్యాచారం గురైతే ఒక్క కాపు నాయకుడు లేకపోతే ఒక్క కాపు ఎమ్మెల్యేనో పార్టీలకు అతీతంగా ఏనా కొడుకు ముందుకు వచ్చాడండి రంగా గారి ఆదర్శాన్ని కాపాడేవాడు. ఈరోజు ఎలక్షన్ కోసం నేను కాపాడి, నేను అనుచరుని, నేను పోటుగాడిని, ఆయన వెనకాల తిరిగానని చెప్తాడు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఒక మీటింగ్ పెడితే బెజవాడ ముద్దు బిడ్డ అంట, బండరాయేసి పగలగొట్టాలనిపించింది నాకైతే వాడి తలకాయ. బెజవాడకి ఎప్పుడు పులిబిడ్డ, ముద్దు బిడ్డ, చరిత్రలు మారినా, తరాలు మారినా ఎప్పటికీ రంగబాబు గారు. ఈరోజు రాజకీయం చేస్తున్న ప్రతి ఒక్కడికి ఒకటే అడుగుతున్నా, రంగా గారి బొమ్మకి దండేయడం కాదండి, రంగా గారి ఆదర్శాలని కాపాడండి. ఈరోజు కాపు బిడ్డగా దిశ ఎన్కౌంటర్ కేసులో తెలంగాణకి పోయిన ప్రతిసారి అడిగేవాడు, అమ్మా వాడు మీ ఊరోడు కాదు, మీ జిల్లా వాడు కాదు, మీ కులపోడు కాదు, నిన్ను అర్థించలేదు, నీకు ఫీజు ఇవ్వలేదు, ఎందుకు వచ్చి ప్రాణాలకు తెగించి కేసు చేసావంటే, సార్ మా విజయవాడలో రంగా గారు ఉంటారు, ఆ రంగా గారు ఇలాగే సార్, ఎవరో కేరళ నుంచి వచ్చిన ఒక నేవీ ఆఫీసర్ చనిపోతే అన్నా పెద్ద గొడవ అయిద్దన్నా, ఇబ్బంది అంటే ఏంట్రా ఇబ్బంది, మనూరు వచ్చాడు, అన్యాయంగా బలయ్యాడు, మనం ఉండాలా నిలబడాలని ప్రాణాలకు తెరించి ఆ పోలీసుని సస్పెండ్ చేశాడు సార్. అలాంటి రంగా గారి వారసురాలిగా నేను తెలంగాణకు వచ్చి కేసు చేస్తాను, ఒకవేళ నేను కేసులో చనిపోతే మా రంగా గారి పక్కన ఒక విగ్రహం పెట్టండి సార్, చరిత్రలో కాపు బిడ్డ ఒక బిడ్డ ముందుకు వచ్చిందని చెప్పుకోండి సార్ అని ఎన్నో మార్లు తెలంగాణ వాళ్ళని అడిగేదని. వాళ్ళు అప్పుడప్పుడు అనేవాళ్ళు, అమ్మా మేము కూడా మీ విజయవాడ వచ్చాం, మేము లారీలు వేసుకుని వచ్చాం, రంగా గారి కాపునాడు పెట్టినప్పుడు వచ్చాం, చనిపోయినప్పుడు ఉప్పెనగా వచ్చాం అమ్మా, మాకు తెలుసు మీ రంగా గారు అనేవారు. అంటే ఆయన ఆదర్శాలని కాపాడితేనే, ఆయన అభ్యుదయభావాన్ని ముందుకు తీసుకెళ్తేనే కాపు అనుచరుడు, రంగా గారి అభిమాని అని చెప్పుకోండి దయచేసి. దరిద్రులారా, ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం మా రంగా గారి బొమ్మకి దండేసిన ప్రతి ఒక్కడు దయచేసి ఆయన ఆదర్శాలు ఒక్కటన్నా కాపాడి చూపించండి. ఆ రోజు రంగా గారు పోలీసులకి తిరుగుబాటుగా కనిపించి ఎస్పీ వ్యాసు లాంటి వాడిని ఎండగట్టి పక్కనేశారు. ఈ రోజు ఎస్పీ వ్యాసు భవన్ పెట్టారు. ఎక్కడ వచ్చేస్తే విజయవాడలో ఎందుకు పెట్టారంటే రంగా గారికి ఆపోజిట్ గా చూపించడం కోసం మాత్రమే. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా అంట, ఎన్టీ రామారావు గారు ఏమన్నా ఇక్కడ పుట్టి పెరిగారా? ఈ రోజు రంగా గారి ఆదర్శాలు, రంగా గారి గురించి చరిత్ర చెప్పుకోవాల్సిన మనము జిల్లా పేరు కూడా లేదు. మరి ఏ ఒక్క పనికిమాలిన కాపు నాయకుడు, మినిస్ట్రీలు, ఎమ్మెల్యేలు మరి నోరెత్తి మాట్లాడరు, వాళ్ళు ఒప్పుకోరేమో పాపం. మరి ఎందుకు మా ఓట్లు అడుగుతారు? ఎందుకు మా రంగా గారి బొమ్మకి దండేస్తారు? విజయవాడ అంటే బెజవాడ పులిబిడ్డ, మరి పేరు మార్చడం చేత కదా? కాపు రిజర్వేషన్ కోసం చావలేరా? ఏ ముద్రగడ లాంటి పైలవాళ్ళు ఒక యజ్ఞంలా చేస్తే అమరవీరులు పొట్టి శ్రీరాములు చచ్చిపోలేదా? ఏ ముద్రగడ చచ్చిపోతే చరిత్ర అయిపోయేదిగా, కాపు రిజర్వేషన్ వచ్చేదిగా? ఎందుకు చావలేదు? పాలేరు కాపులారా మీరు రంగా గారి ఆదర్శాన్ని కాపాడతారా? చచ్చుండాల్సింది. మా లాంటి వాళ్ళు రిజర్వేషన్తో ఈ పార్టీకి జడ్జిలై ఉండేవాళ్ళు. మీలాంటి వాళ్ళు త్యాగాలు చేయడం చేతగాక మళ్ళీ రంగా గారి బొమ్మను పెట్టుకుని ఆదర్శాలు తోలు చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్కడు ఎలక్షన్కి రంగా గారి బొమ్మకి పెద్ద పెద్ద పైలు వాళ్ళు కూడా వచ్చి దండేస్తున్నారు, కేవలం ఓట్ల కోసమే. ఆదర్శాలు కాపాడండి, ప్రభుత్వాన్ని తిరగదిప్పి క్వశ్చన్ చేయండి. చేస్తే చేస్తాం, మా కులంలో ఇది ఉందిరేనా మాకు అలవాటు, మేమందరం రంగా గారి వారసులైన చరిత్రలో మిగిలిపోతారు.
కానీ ఇలాంటి ఒకడన్నా చేస్తే కదా ఓట్లు కావాలి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ వాడు వచ్చి దండలకి దండేస్తాడు, రంగా గారి బొమ్మకి కాళ్ళకి ఒత్తుతుంటాడు. ఈరోజు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, చరిత్రలో ముఖ్యమంత్రి కూడా కాలేని వ్యక్తి ఈరోజు చరిత్రలో తుదిగా మిగిలిపోతూ పైల్వాన్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కాళ్ళు ఒత్తడానికి మనసొప్పక తల మీద పూలు తల మీద చల్లెళ్ళిపోతారు. కాళ్ళకేయండిరా, రంగా గారి కాళ్ళకేయండి. ఎన్ని పోట్లు పొడిచారు అంటే ఏ ఒక్క పోట్లైనా బతికి బట్ట కడితే మనల్ని బతకనివ్వడరా వాళ్ళ వర్గం అనేగా. ఎందుకంటే ఒక మనిషిని 37 కత్తిపోట్లు పైచులకు పొడుస్తూ ఉన్నారంటే వాడికి భయం, పొడిచే ప్రతి ఒక్కడికి వెన్నులో వణుకొస్తుంది. ఏ ఒక్క సెకండ్ అన్నా ఆగిపోతే తిరగదిప్పి నరకం చూపించేస్తారు విజయవాడలో. 48 రోజులు కర్ఫ్యూ అయితే భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారి తరం నుంచి వాళ్ళకే దిక్కులేదు. ఈరోజు మన నాయకుడు చరిత్రే. ఆ చరిత్రని దయచేసి ఎలక్షన్ల కోసం పనికిమాల ఓట్ల కోసం చెప్పుకోకండి. నేను జనసేన, నేను టీడీపీ, నేను వైసీపీ అనే దానికంటే నేను రంగా గారి అనుచరురాల్ని, రంగా గారి అభిమానిని, రంగా గారి ఆదర్శాన్ని కాపాడే దాన్ని అని మాత్రమే చెప్పుకోవడానికి సగర్వంగా సంతోషపడుతున్నానండి. ఈరోజు రంగా గారి 100వ సందర్భంగా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా దయచేసి ఆదర్శాలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై. ఆ రోజు అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ రోజు ఒక పోలీస్ కమిషనర్ కానీ, ఒక పోలీస్ వ్యవస్థ కానీ సామాన్యుడి పక్షాన ఉండి ఆయన ఎంత వ్యవస్థనైనా సరే ప్రజాబలంతో, ఆయనకున్న అభిమానంతో ఆయన ఒక ముందడుగు వేస్తే ఆయన వెనకాల మరి వేల అడుగులు, లక్షల అడుగులు పడి. బాగా గుర్తుంది నాకు ఒకసారి, అతని పేరేంటో శివరామకృష్ణ మీద ఉంది కానీ కేరళ నుంచి ఒక మాజీ సైనికుడు, అతను మురళీధర్, నేవీలో ఒక సోల్జర్. అతను ఏదో పని మీద విజయవాడ వచ్చాడో, అతను మైండ్ సరిగ్గా లేదు ఎందుకు చూస్తే పోలీసులు ఒక చిన్న కేసులో కొట్టి చంపేశారు. అతను మన కాపు కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, కానీ వ్యవస్థకి ఎదురొడ్డి ఒక మనిషి వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి పోలీసుల్ని ఉతికి ఆరేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. గడగడ ఆడిపోయింది ప్రభుత్వాలు, బంధులు అన్ని చేసి ఎన్ని చేయాలని చేసి లాస్ట్కి దానికి కారకులైన వాళ్ళని సస్పెండ్ చేసి పంపించే వరకు ఊరుకోలా. అలాగే ఒక రిక్షా కార్మికుడు కానీ ఎవరికైనా ఏదన్నా చిన్న ఆపద వచ్చిందంటే కేరా అడ్రస్ వంగవీటి మోహన్ రంగా డైరెక్ట్ గా నేను వచ్చేవాళ్ళు. ఏ ఆపద ఉన్నా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని వేడిపించడం అనేది ఎక్కువగా ఉండేది. ఇష్టారీతిన ఆడపిల్లల మీద మరి అఘాయిత్యాలు జరిగాయి. ఏం జరిగినా వాళ్ళ కుటుంబం మా రంగాన్ని ఉన్నాడని చెప్పి ఇక్కడికి వస్తే అవతల వ్యక్తులు వీళ్ళు అసలు మన పార్టీ వాళ్ళ, మన కులం వాళ్ళ, లేదంటే తెలుగు వాళ్ళ, ఎన్ని ఏం చూసేవాడు కాదు ఆయన రంగా గారు. ఆ రోజు ఎంతటి వ్యక్తులైనా సరే అవసరం వాళ్ళు పోరాడేవాళ్ళు. అది న్యాయ పోరాటం చేసేవాళ్ళు, ఇంకో రకంగా ఇంకో రకంగా పోరాడేవాళ్ళు. అవసరమైతే ఆడికి 4 తగిలిచ్చైనా బుద్ధి చెప్పే పరిస్థితి ఆ రోజున రంగా గారు చేసేవాడు. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మేము ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి శాసనసభ్యుడి స్థాయికి వచ్చామంటే ఆ రోజు రంగా గారి అడుగు జాడల్లో ఆయన అనుచరులుగా ఉండబట్టి ఆయన పేరు మాకు, ఆయన చేసినటువంటి పోరాటాలు స్ఫూర్తినిచ్చి మేము ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజు కూడా అందుకనే నేను ఎక్కడైనా ఎప్పుడైనా గర్వంగా చెప్తాను. నేను ఇప్పటికీ 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రంగా గారి అనుచరుడుగానే నాకు తెలుగుదేశం పార్టీలో ఐడెంటిఫికేషన్ కానీ ఇంకోటి కాదనే విషయం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటా. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీలు ఉండగా కూడా రంగా గారి వర్ధనం చేశాం. తర్వాత ఇప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు, అందరూ కూడా అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు. ఏది ఏమైనా వాళ్ళ వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఆయనకి ఆ రోజుల్లో చిన్న సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు, మన వాళ్ళ కన్నా 2 రెట్లు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు
బ్రాహ్మణులు ఆయనకి అండగా ఉండేవారు. బాగా అది గుర్తుంది ఆ రోజుల్లో, ఇప్పటికి కూడా. అటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆ ఒక్క ఫోటో చాలు, ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ఒక్క ఫోటో చాలు మనకి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా, అందుకనే నేను ఆయన అంటా ఉంటా, మరణం లేని జననం, మరణం లేని జననం రంగా గారిది. ఆయనకు ఒక మరణం అనేది లేదు, మరణం అనేది ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, భౌతికంగా మనం ఆయన్ని కూడా చూడకపోయినా, ఆయన ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉంటాడు. ఆయన అభిమానులుగా ఎప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించడంలో ఎప్పటికీ ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలు సాధన కోసం, ఆయన ఆశయాల సాధన అంటే ఇక్కడ ఏమి పెద్ద పెద్ద ఆశయాలు ఏమి లేవని, ఆయనంతా చాలా సింపుల్ గా ఉండే. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా గారు.